హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పెద్దోడైతే పునుకులు చేయమని అడిగాడండి. వాడి కోసం అప్పటికప్పుడు ఈ విధంగా ట్రై చేసిన. పునుకులు ఎలా చేద్దామమ్మా? బియ్యం పిండితోనా లేకపోతే మైదానా? రెండు కాదు, నేను చెప్పిన విధంగా చెయ్యి. ఓకే ఓకే. ఒక గిన్నె తీసుకుని 1 కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకున్నానండి. అర్థమైంది కదా ఎలా చేయాలా? ఓకే, కొంచెం వాటర్ వేసుకుని మంచిగా కడిగేసుకుంటున్నాను. తర్వాత ఏం చేయాలి? 10 నిమిషాలు నానబెట్టాలి, అంతే కదా? ఓకే, 10 నిమిషాలు నానబెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను. తర్వాత ఏం చేయాలరా? ఒక గిన్నె తీసుకుని దాంట్లో 3 ఆలుగడ్డలు అయితే వేసుకుని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత నేను ఎందుకు చెప్తున్నా? అర్థమైందా? ఈలోగా మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా ఆలు మంచిగా ఉడికిపోయింది, అది కూడా బియ్యం దాంట్లో వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయిందండి బజ్జీల కోసం అయితే. అని నేను ఎందుకు చెప్పామా? అచ్చుకుచ్చుకుచ్చుకుచ్చుకు అర్థమవుతుందా? ఓకే, అర్థమైంది. సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి, అంతే కదా? యాస్. ఓకే అమ్మ, ఇప్పుడు నేను చెప్పేది గిన్నె తీసుకుని ఆయిల్ పోసుకొని బజ్జీలు వేసాయి. ఇంకా నా లాంగ్వేజ్ మొత్తం మాయమైపోయింది. ఇంకా ఆ లాంగ్వేజ్ నేను చెప్పను, నువ్వే ఇంకా మొత్తం. మనం చిన్న చిన్నగా బజ్జీలు అయితే వేసేస్తున్నాము. అమ్మ మర్చిపోయానే. సరే, ఏదో ఒకటి వేసేద్దాం. ఏం జరిగిందంటే అమ్మ, నేను పునుకులు కాకుండా బోండా చేసుకోమని అనుకున్నా. ఆలు బోండా. ఇప్పుడు ఆలు పునుకులు అయితే సరే, ప్లేన్ కింద వేసాను కదా, నీకు ఉల్లిపాయలు వేసి మళ్ళీ ముక్కల కిందకు పోసుకుని మళ్ళీ మంచిగా వేసుకుందాం. ఓకే, సరే. అలా బాగుంటుంది. కొంచెం కమ్మ ఉంటే ఉల్లిపాయలు. నువ్వైతే ఉల్లిపాయలు ముక్కలు కోస్తావా? మరి నేను కోసేస్తా. మాస్టర్ షెఫ్ ఎంత ఫాస్ట్గా కోస్తాడో అంతనే ఫాస్ట్గా కోస్తా. కట్ చేసేసా. చూసావా అమ్మ? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఓకే ఓకే. గౌతమ్ ఇట్రా, ఇలారా. నీకు వద్దా? నువ్వు తినవా? మరి మళ్ళీ అడగొద్దు, మరి చెప్తున్నా. ఓకే సరే అమ్మ. అవునమ్మా, పురుగులు చేసినావు కానీ నా ఫేవరెట్ ఐటమ్ అది. ఎప్పుడైనా తింటా, దేంట్లో అయినా తింటా. చట్నీ చేస్తా, మర్చిపోయావు. ఇది అవ్వగానే చేసేసుకుందాం. 5 మినిట్స్లో అయిపోతుంది కదా. 5 మినిట్సా? ఓపికేమో 15 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ అంటాను. మరి చట్నీ చేస్తానేమో 10 మినిట్స్ పడుతుంది. టోటల్ ఎంత? 25. ఎందుకమ్మా 5 మినిట్స్లో అంటున్నావు? అయిపోతుంది చూడు. మొత్తం ఏంటది? నాకేమొద్దు. ఏంటమ్మా, ఇంట్లో సామాన్లన్నీ పడిపోయినట్టు సౌండ్ వస్తున్నాయి. నువ్వు సామాన్ల మీద పక్క కూర్చుంటే మరి సామాన్లన్నీ పడిపోయినట్టు సౌండ్ కదా. నేనే పడ్డా. సరే అమ్మ, అందరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏమంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా అయితే పునుకులు అయితే రెడీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు నువ్వు తినవా? మరి వేసేసుకుంటానికి ఇప్పుడు ఉల్లిపాయలు కోసి కూడా మనం మళ్ళీ 2 ఆయిల్ అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి. మా బొడ్డోడికి పచ్చిమిర్చి మధ్యలో తగిలిందంటే ఏమంటావు గౌతమ్? పచ్చిమిర్చి వస్తే నీకు మధ్యలో చాలా చాలా బాగున్నాయి రుచిగా. ఉల్లిపాయలతో బాగుంటాయి ఎక్కువ కమ్మగా. ఉల్లిపాయలు నీకు సీక్రెట్ చెప్తామా, ఎవరికి చెప్పకు. ఓకే. స్టవ్ తెలుసులే, అర్థమైందా? మంచిగా ఎలా మనం ఫ్రై చేసేసుకోవాలి. మరి ఫ్యాన్స్కి చెప్పు, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పొద్దులే, తర్వాత నెక్స్ట్ టైం చెప్దాం. గౌతమ్ తినద్దు, మొత్తం అయిన తర్వాత తిను. నేను ఎప్పుడు తింటాను కానీ చట్నీ లేకుండా ఎప్పుడు తిన్నాను. అంతే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వాయిస్తో అడుగుతున్నాను కాబట్టి ప్లీజ్ చేసుకోండి కదా. కానీ ఈ పొడికలు మాత్రం చాలా చాలా
జబర్ బై బంపర్ టాటా బై బై సీ యూ లైక్ సబ్స్క్రైబ్